శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. మేమిలా, మరి మీరెలా? చల్లని వాతావరణంలో చల్లటి ఫ్రూట్స్ తింటాం. చల్లటి ఫుడ్, వర్షంలో కూర్చొని ఐస్ క్రీమ్ తిన్నట్టు. మూన్ లైట్ డిన్నర్. అవును, నాకు కూడా ఎప్పటి నుంచో మూన్ లైట్ లో కూర్చొని డిన్నర్ చేయాలని ఉంది. రేపు పౌర్ణమి చేద్దాం. 25 లోపల ఎప్పుడో మళ్ళీ పౌర్ణమి వస్తుంది. ఓకే, అయితే పౌర్ణమి మూన్ లైట్ డిన్నర్ కి జీవహింస చేద్దామా? అదే బిర్యానీ చేద్దాం, మటన్ బిర్యానీ చేద్దాం. మూన్ లైట్ లో కూర్చొని తిందామా, మూన్ లైట్ లో కూర్చొని చేద్దామా? చెయ్యొద్దు, మూన్ లైట్ లో కూర్చొని తిన్నాం. మటన్ బిర్యానీ చేసేస్తే ఆ రోజు సరదాగా ఫుడ్ స్టైల్ మార్చిన వాళ్ళకి ఏమవుతుందంటే, ఈ ఫుడ్ మొదట్లోని బాడీ సహకరిస్తుంది. మనం ఏ ఫుడ్ తిన్నా ఒక స్టైల్ ఆఫ్ ఫుడ్ తిని మళ్ళీ వేరే ఫుడ్ మామూలు జనరల్ ఫుడ్ తింటూ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. రాన్ ఏమవుతుంది అంటే ఒక టైప్ ఆఫ్ ఫుడ్కి, లైట్ ఫుడ్కి, ఫ్రూట్స్కో లేకపోతే మిల్లెట్స్కో ఇలాంటి వాటికి అలవాటు అయిపోయిందంటే ఆ తర్వాత ఆయిల్ ఫుడ్ కానీ, సాల్ట్ ఎక్కువైనా, ఎన్వి కానీ ఇట్లాంటివి ఏవి కూడా మసాలా గిసాలా ఎన్నింటినీ రిజెక్ట్ చేసేస్తుంది బాడీ. అందువల్ల ఏంటంటే కంప్లీట్గా ఎలాగా మనం దీంట్లో వెళ్ళిపోకూడదు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మామూలు జనరల్ ఫుడ్ మనకి ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏం తింటామో, ఎలా తింటామో, బయట టిఫిన్ కానీ, బయట ఫుడ్ కానీ అక్కడక్కడ లైట్గా అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉంటే జనరల్ రొటీన్ లైఫ్లోనే మనం ఇబ్బందులు పడం. లేకపోతే మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఫుడ్ తింటే తేడా చేస్తుంది. ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ తింటే తేడా చేస్తుంది. అందువల్ల డైజెషన్ సిస్టమ్ని పూర్తిగా ఒక కంట్రోల్ దీంట్లోకి, ఎన్విరాన్మెంట్లోకి తీసుకెళ్ళిపోకూడదు. రియాలిటీలో ఉంటేనే బాగుంటుంది. జనరల్గా అతిగా ఆలోచిస్తుంటాం కదా. మన ఇంట్లోకి ఎవరైనా చిన్నపిల్లడు వచ్చాడు అనుకో, అదేదో మనకేదో కొబ్బరికాయ దొరికినట్టు మనకే మనం ఇప్పుడు మనల్ని మన అమ్మ నాన్న పెంచారు అనేది మర్చిపోతాం. మనకి పిల్లలు పుట్టేసరికి వాడికి ఏదో స్పెషల్ మనకి ఫుడ్ పెట్టాలి, స్పెషల్ కేర్ తీసుకోవాలి, ఇంపార్టెంట్ ఇలాంటి ఏవేవో చేసేయాలని మనం ప్రయత్నాలు చేస్తుంటాం కదా. అది యాక్చువల్గా నాకు ఒక సింగ్ ఒక ఆయన కలిసాడు. మనకి వికాస్ నగర్లో ఉన్నప్పుడు సింగ్ ఒక ఆయన కలిసి మనవాడిని ఎత్తుకొని తీసుకొచ్చేవాడు. మార్నింగ్ ఒకసారి తీసుకొచ్చేవాడు, మధ్యాహ్నం ఒకసారి తీసుకొచ్చేవాడు, ఈవినింగ్ ఒకసారి తీసుకొచ్చేవాడు. ఏంటంటే చిన్నపిల్లలు ఎలా పుట్టేస్తున్నారని అంటే, అన్ని రకాల టైమింగ్స్లోని అన్ని రకాల ఎన్విరాన్మెంట్స్ అలవాటు అవ్వాలి. ఆ హోటల్లో చిన్న ఇడ్లీ పెట్టేవాడు, అక్కడ ఉన్న నీళ్ళు కొంచెం పెట్టేవాడు. ఏమంటే న్యాచురల్ రెసిస్టెన్స్ ఉండాలి, న్యాచురల్ గా పెరగాలని వాడు. మా ఫాదర్ కూడా అదే చెప్పేవారు. న్యాచురల్ గా సీజనల్ గా వచ్చినది ఏది కూడా కడుపు నిండా తినడమే. అదే మీకు ఏ వయసు ఎక్కువ అవుతుంది కదా, కొంచెం తగ్గించవచ్చు కదా అని. మా పెద్దలు మాకు అలా చెప్పలేదు. గట్టిగా తింటే గట్టిగా బతుకుతావు అని చెప్పారు. అందువల్ల నేను గట్టిగా తింటానని వారు. ఈ నేచురోపతి వాళ్ళందరూ కూడా అదే కదా, సీజనల్ గా వచ్చే ఫ్రూట్స్ కానీ, ఈ దుంపలు, తేగలు ఇలాంటివి ఉంటాయి కదా, భూమిలో పండినవి కానీ, చెట్లు కాసిన నేచురల్ గా సీజనల్ గా వచ్చే ఏది మిస్ అవ్వద్దని చెప్తున్నారు. అంటే మనం చిన్నప్పుడు కొన్నాళ్ళు తిన్నవాళ్ళం ఇవన్నీ. మొదట్లో విలేజ్ టౌన్ లోకి వచ్చిన తర్వాత రకరకాలు వచ్చినాయి కానీ వచ్చేసి నాటుకోళ్ళు తినేవాళ్ళం. ఇప్పుడు నా వేళ నాటుకోడి తింటే కడుపు మొత్తం టోటల్ ఇబ్బంది అయిపోతుంది. బాయిలర్ కోడి తిని బాయిలర్ కోడిలో తైలైపోయాం అందరం. ఆ తాతయ్య ఒక ఆయన ఉండేవారు. ఆయన ఏంటంటే దగ్గర 100 సంవత్సరాలు బ్రతికారు. ఆయనకి జ్ఞాపకం ఉన్నంత వరకు కూడా ఏ రోజు ఎన్వి మిస్ చేయలేదు. ఆయన ఇంట్లో దొంగలు పడితే కొన్ని బంగారం పట్టుకొని పారిపోతూ ఉంటే అది పెద్ద 4 ఇళ్ళు బాగుంటాయి. అందుకని ఏదైనా ఒక 1000 ఎకరాలు అంతా ఉంటుంది ఆయనకి. ఆయన ఇంట్లో పాలేర్లు, కూతుర్లు, కొడుకులు అందరూ దొంగ 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 అని పరిగెడుతుంటే ఈయన పరిగెట్టుకు వెళ్ళిపోతున్న పాలేరుని పిలిచారో ఇలా రారా అని. ఏంటి బాబు అని అంటే, ఏంట్రా అందరూ పరిగెడుతున్నారు అని. దొంగ పడ్డాడు బాబు. ఏం పట్టుకుపోతున్నాడు అంటే, బంగారం పట్టు పారిపోతున్నాడు బాబు అని. ఆహా, ఒరే నువ్వు ఇలా రారా, ఆ కోలగూట్లో పుంజు ఉందో లేదో చూడు అని. రేపు ఉదయం మనకి కూరకి పుంజు ఉండాలి, ఆ పుంజు ఉందో లేదో చూడు అని. ఈ దగ్గర దొరికారా బాబు. ఆడేమో కేజీ బంగారం పట్టుకుని పారిపోతున్నాడు, ఈయనేమో కోడి పుంజు ఉందో లేదో చూడమంటున్నాడు. ఆయనకి ఇంకా అతికి సంబంధం లేదు. ఆయనకి తెల్లవారేసరికి ఫుడ్ ఉందా లేదా. ఆయన అందుకనే ఆయన ఇంచుమించుగా 90 సంవత్సరాల పైన వరకు కూడా ఎన్ని ఎక్కడ ఆపకుండా తిన్నారు. మనం ఏదో రకరకాలు ఆలోచించి ఉన్న శక్తిని పోగొట్టుకుంటున్నాం. అన్ని ప్యాకెడ్ ఫుడ్, టేస్ట్లు గీస్ట్లు అన్నీ అనుకోవడం, అతిగా ఆలోచించడం. ఏదో మనం ఈ విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, డి విటమిన్ అవి అంటే ఏంటో తెలియదు.
మాకు తెలియదు. గట్టిగా ఆలోచిస్తే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి అందరూ యూరోపియన్ బాయిలర్ కోళ్ళు అయిపోయి ఫార్మ్ కోళ్ళు అయిపోతారు అందరూ.